ఎంతగానో ఆదుకున్న దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకుంటాడు. కష్టములోంచి ఆదుకుంటాడు, శ్రమలోంచి ఆదుకుంటాడు, ఇబ్బందులోంచి దేవుడు ఆదుకుంటాడు. రోగ శయ్య మీద పడి ఉంటే నిన్ను లేవనెత్తి ఆదరిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. ఇంకొక వచనం చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ అధ్యాయం 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా పరికౌతులు దానియేలును పట్టుకొని సింహపు బోనులో వేశారు. దేవుడి స్తోత్రం. ఎక్కడ వేశారు? దానియేలు ఎక్కడ వేశారు? హల్లెలూయా. దానియేలుని సింహపు బోనులో వేస్తే, బోనులో వేసినటువంటి రాజు పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. 18వ వచనమండి. అంతటా రాజు నగరునకు వెళ్ళి ఆ రాత్రి ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఇన్ని కుండములో వేసిన వాడి పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా హ్యాపీగా తినడానికి ఉపవాసం పెట్టాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఉపవాసం పెట్టాడు? ఎవరికండి? ఎవరికి? రాజు ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. నాట్య వాయిద్యములను జరగనీయలేదు. సంతోష ఉల్లాసాలు, డాన్సులు, నాట్యాలు, నృత్య ప్రదర్శనలు, రాజ్యంలో జరిగేటువంటి సకల భోగములైనటువంటి సంతోషాలు దేవుడు జరగనీయలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వింటున్నారా? వాక్యం వినాలా? 1, వేసిన వాడు ఉపవాసం ఉండేటట్టు చేశాడు. వేసిన వాడి యొక్క రాజ్యములో సంతోషము లేదు, నాట్యము లేదు, వాయిద్యము లేవు, మౌనం. అంటే అంతా కూడా మౌనమైపోయింది. ప్రైజ్ ది లార్డ్. తన భక్తుల జోలికి వస్తే, బిడ్డలు దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డలను బాధపరచకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసారా? చూడండి, ఇక్కడ సింహము కూడా దానియేలు దగ్గరకు వస్తే ఎంత భయం వేస్తుందండి. మనం చిన్న పిల్లని చూసే భయపడతాం కదా. సింహం దగ్గరకు వస్తే ఎంత ఉంటుంది? పైగా ఒక్క సింహం కాదు, చుట్టూ సింహాలు ఉన్నాయి, గాండ్రమంటా ఉన్నాయి. ఎలా ఉంటుందండి? ప్రాణం ఎలా ఉంటుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ అక్కడ రాజుకి నిద్ర లేదు, ఉపవాసం, సంతోషం లేదు. రాజ్యంలో ఎవరికి సంతోషం లేదు. సింహం బోల్లో ఉన్న సింహాలకి సంతోషం లేదు. స్తోత్రం చెప్పండి అమ్మా. సింహాలకి సంతోషము లేదు. దానిని ఏడుస్తున్నాడు, ప్రభువా ఈ యొక్క సింహాల మధ్యలో వేశావు, ఈ సింహాల మధ్యలో ఉన్నాను, నన్ను ఆదుకునే దేవుడు నువ్వే ప్రభువా. నేను కాసేపటికో కూసేపటికో ఈ సింహాల నోట్లు వెళ్ళిపోతానయ్యా. సింహాల కాండ్రగించి వస్తూ ఉన్నాయి. నీకు ఎవరు సహాయం చేస్తారు ప్రభువా? నన్ను ఎవరు ఆదుకుంటారయ్యా? నన్ను కాపాడేవాడు ఎవరని దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన చేస్తావా? సింహాల లాంటి శ్రమలకు వచ్చినప్పుడు, సింహాల లాంటి శ్రమల జీవితంలో చుట్టుముట్టినప్పుడు, జీవితంలో చదివినప్పుడు, జీవితంలో చదివినప్పుడు నీ చేతులు దేవుని తట్టు ఎత్తి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు ఈ శ్రమలు తొలగించండి, నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని మనం చేతులు ఎత్తుతున్నామా? దానియేలు ప్రియరా ఆ శ్రమలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు. ఎంత భక్తుడికైనా కొన్ని సందర్భాల్లో తన హృదయాన్ని కలవరపరుస్తాయి. ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తికైనా కొన్ని సందర్భాల్లో అతని హృదయాన్ని ఎంతో బాధపరుస్తాయి.
దానియేలు కూడా ప్రార్థనపరుడే, కానీ తన హృదయం అంతా కలవరం, దుఃఖముతో నిండిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకసారి ప్రే చేయండి బాబు. అంత చూడు, ఎంత భయంకరమైన సమస్య. నన్ను కాపాడు. సింహాలన్నీ దగ్గరకు వస్తున్నాయి. అప్పుడు ఎలా ఉంటుంది మనసంతా? సింహాలు ఒకటి లేచి దానియేలు చుట్టూ చేరుతున్నాయి. ఎలా ఉంటుంది? వెలుగైన దేవుడు కదా దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సింహాల బోన్లోకి యేసయ్య వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టాలా, గట్టిగా. దానియేలు చేతులు ఎత్తినప్పుడు తెల్లటి ఆకారముతో యేసయ్య నిలబడ్డాడు. సింహాలన్నీ కూడా తను సృష్టించిన సృష్టికర్త ఈ స్థలానికి వచ్చాడని మోకాళ్ళుని స్వాగతం పలికాయి. దానియేలు అలాగే సింహాలు కలిసి దేవుడు స్తుతించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామము సింహాల బోన్లో కనపరచబడ్డది. ప్రభు నామము సింహాల బోన్లో ఎంతో కనపరచబడ్డది. రాజు వచ్చి, దానియేలు నువ్వు ఎలాగున్నావు అంటే, నేను క్షేమంగా ఉన్నాను, నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఆదుకున్నాడు. గట్టిగా చెప్పగలదా? హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు, ప్రైజ్ ది లార్డ్, మనం నమ్ముకున్న మన దేవుడు మనల్ని ఆదుకుంటాడు. మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. నువ్వు బాధపడుతున్నావురా, నువ్వేం నువ్వు ఇబ్బంది పడుకో, డబ్బులు లేవని. నువ్వు వెళ్ళేసరికి చేస్తాను రా. ఎందుకు బాధపడుతున్నా? నేను లేనా? నేను నిన్ను ఆదుకోనా? నిన్ను ప్రేమించనా? నీకు నేను తోడుగా లేనా? నీ కుటుంబం చుట్టూ నేను లేనా? నీ చుట్టూ నేను రానా? నీకు నేను సహాయం చేయనా? నిన్ను ఆదుకునేవాడు కూడా నీలే. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తివంతుడు, ఆశ్చర్యం. హల్లెలూయా. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని ఆదుకునేవాడు.